అఖిల భారత రైతు కూలీ సంఘం అఖిల భారత రైతు కూలీ సంఘం అఖిల భారత రైతు కూలీ సంఘం కోతుల నివారణ చర్యలను కోతుల నియంత్రణ చర్యలను రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ మండల కేంద్రాలలో రైతాంగ సమస్యలపై ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. వారం రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు ఇవాళ మొక్కజొన్న చూడండి, ఆ వరి చూడండి, ఇంతవరకు కూడా ఈ మండల అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ ఈ పంట నష్టపోయిన వాటిని మరి ఇంతవరకు కూడా పరిశీలన చేయకుండా మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారు. మరి అధికారంలోకి వచ్చే ముందు అధికార ప్రభుత్వం మేము రైతుల కోసమే పుట్టాము, మరి రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్న ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎక్కడ కానీ మరి రైతాంగ సమస్యలు పరిష్కరించడం లేదు. ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం 2900 పైచిలుకు మొక్కజొన్న కింటాకి కొనాలని, అట్లే పత్తి 10,000 పైచిలుకు మరి పత్తిని భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. ఇవాళ గ్రామాలకు పోతే ఇవాళ దళారులు మరి 1200కి ఇస్తావా 1000 రూపాయలకి ఇస్తావా అనే పత్తులు మాట్లాడు. ఈ జిల్లా మంత్రి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు మేము రైతుకి 2400 రూపాయలు మరి కొనుగోలు చేస్తామనే పత్తులో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కొనుగోలు చేయలేదు. మరి మాటలకే మాటడి గ్యారెంటీగా పత్తులు కూడా వివరిస్తుంది. కాబట్టి అఖిల భారత రైతు కూలీ సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. గ్రామాల్లో పోయి చూస్తే ఇవాళ రైతులు చాలా బాధగా అక్కడే పిల్ల జల్లలు కూడా మరి పండుకుంటున్నారు. ఒకవైపు నుంచి కోతుల బెడదతోని ఇవాళ రైతులు ఇవాళ కుటుంబం అంతా కూడా చుట్టూ కూర్చున్నా కూడా మరి కోతులు పోని పరిస్థితి ఉంది. ఇవాళ తక్షణం ప్రభుత్వం మరి జిల్లా కలెక్టర్ కూడా జోక్యం చేసుకొని కోతుల బెడదను తగ్గించాలి, కోతులకి ఆపరేషన్ చేపించి లేకుంటే అడవులలో పండ్ల తోటలు పెంచి మరి వాటికి జూ పార్కులు తయారు చేసి అందులో పెట్టాలని కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కామెడీ మదనని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.